ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. వాట్ ఈస్ ఇంటిగ్రేటివ్ మెడిసిన్? ఇది ఎలా ఉపయోగపడుతుంది? ఇంటిగ్రేటివ్ మెడిసిన్ ఇస్ ద డెఫినెట్లీ ఫ్యూచర్ ఆఫ్ మనకు అక్యూట్ కండిషన్స్లో అలోపతి. రోగం అన్నది కేవలం శరీరానికి సడన్గా వచ్చేది. ఏదో ఒక కోణం నుంచి మొదలయ్యి అక్కడి నుంచి మన థాట్స్లోకి మన ఎప్పుడైతే స్ట్రెస్లో మనకి వెళ్ళిపోతామో అక్కడి నుంచి బాడీ స్టార్ట్స్ ఫాలింగ్ ఇన్ ఇట్స్ వైబ్రేటరీ ఫ్రీక్వెన్సీ. ఆ ఫాలింగ్ నుంచి వి అట్రాక్ట్ డిసీజ్ అని చదివాను. ఇది నిజమేనా? ఎవ్రీ డిసీజ్ ఈజ్ అ బాడీలో మేనిఫెస్ట్ అవ్వడానికి ముందే మన ఇప్పుడు ఇంటిగ్రేటివ్ మెడిసిన్లో మీకు ప్రస్తుతం ఉండే ఛాలెంజెస్ ఏంటి? ప్లస్ వాళ్ళకి ఇన్ఫ్లమేటరీ డిజార్డర్స్ ఉన్నప్పుడు హలో అండ్ వెల్కమ్ టు సాక్షి లైఫ్. శరీరం అంటే కేవలం భౌతిక శరీరం మాత్రమే కాదు, మానసిక ఇంకా అనేక రకాల అంటే మన భావోద్వేగాలకి సంబంధించిన ఎమోషనల్ బాడీ, ఆధ్యాత్మికతకి అన్నిటికీ సంబంధించిన స్పిరిచువల్ బాడీ, ఇలా అనేక కోశాలు ఉంటాయని చెప్పి అనాదిగా మనకి చెప్పబడింది. కానీ చాలా తక్కువ సందర్భాల్లో మనం ఒక రోగాన్ని కానీ రోగిని కానీ ఈ కోణం నుంచి నయం చేస్తాం. ఆయుష్లో నిజానికి మనకి ఆయుర్వేదము, హోమియోపతి, యునాని, అలోపతి ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ప్రాథమిక ఫోకస్ అంతా కూడా మనం చూస్తే అలోపతి మీద కొనసాగుతుంది. ఇవాళ మనం ఇంటిగ్రేటివ్ మెడిసిన్ అంటే అన్ని వైద్య విధానాలని ఏకీకృతం చేస్తూ ప్రజలకి ఒక కొత్త నూతన ఒరవడిని సృష్టించే ప్రయత్నం చేస్తున్న ఎండి జనరల్ మెడిసిన్ చేసిన డాక్టర్ ప్రత్యూష నేరేళ్లతో మాట్లాడబోతున్నాం. వాట్ ఈస్ ఇంటిగ్రేటివ్ మెడిసిన్? ఇది ఎలా ఉపయోగపడుతుంది? అసలు ఏ శాఖలు ఇందులోకి వస్తాయని చెప్పి. డాక్టర్ ప్రత్యూష, నమస్తే అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. సో మీరు అన్నట్టు మెయిన్ స్ట్రీమ్ మెడిసిన్ ఆర్ మెయిన్ ఫోకస్ డిసీజెస్కి వచ్చేసరికి అలోపతి పైన ఉంటుంది. బట్ ఇంటిగ్రేటివ్ మెడిసిన్ ఇస్ ద డెఫినెట్లీ ఫ్యూచర్ ఆఫ్ మెడిసిన్. బికాస్ ఇక్కడ ఏమవుతుందంటే మనకు అక్యూట్ కండిషన్స్లో అలోపతి స్టిల్ ద బెస్ట్ మొడాలిటీ ఆఫ్ ట్రీట్మెంట్. బట్ క్రానిక్ డిసీజెస్కి వచ్చేసరికి, లైఫ్ స్టైల్ డిసీజెస్కి వచ్చేసరికి, లేదా మెంటల్ హెల్త్ ఛాలెంజెస్కి వచ్చేసరికి మెడిసిన్స్ పైన మాత్రమే డిపెండ్ అవ్వడం అనేది సొల్యూషన్ చూపించట్లేదు. సిమ్టమ్స్ అనేవి రిలీఫ్ రావట్లేదు, మెడికేషన్స్ బర్డన్ ఎక్కువ అవుతుంది, వెల్బీయింగ్ అనేది ఎక్స్పీరియన్స్ అవ్వడం లేదు. సో కాబట్టి దీనికి మనం హెల్ప్ చేయడానికి పేషెంట్స్కి ఇంటిగ్రేటివ్ మెడిసిన్ అనేది డెఫినెట్గా ఒక మంచి వే ఆఫ్ మెడిసిన్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ మెడిసిన్స్తో పాటు, టాబ్లెట్స్తో పాటు మనం అదర్ థెరపీస్, ఎవిడెన్స్ బేస్డ్ ట్రీట్మెంట్ మొడాలిటీస్ ఆర్ థెరపీస్ని కూడా వాడడం జరుగుతూ ఉంటుంది. అదర్ అంటే ఏమేమి వస్తాయి డాక్టర్ ప్రత్యూష? అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు న్యూట్రిషన్ అనొచ్చు, సైకలాజికల్ కౌన్సిలింగ్ అనొచ్చు, లేకపోతే ప్రాణిక్ హీలింగ్ అనొచ్చు, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనొచ్చు, ఆయుర్వేద, హోమియోపతి, ఇలా మల్టిపుల్ మొడాలిటీస్ని మనం ఇంటిగ్రేట్ చేసి ముందుకు వెళ్ళినప్పుడు వాళ్ళకి ఒక హోలిస్టిక్ విధానంగా హోలిస్టిక్ అప్రోచ్ ఫర్ వెల్బీయింగ్ అనేది ఆఫర్ చేయగలుగుతాం. కొన్నిసార్లు మనం వింటూ ఉంటాం, రోగం అన్నది కేవలం శరీరానికి సడన్గా వచ్చేది. ఏదో ఒక కోణం నుంచి మొదలయ్యి అక్కడి నుంచి మన థాట్స్లోకి మన ఎప్పుడైతే స్ట్రెస్లో మనకి వెళ్ళిపోతామో అక్కడి నుంచి బాడీ స్టార్ట్స్ ఫాలింగ్ ఇన్ ఇట్స్ వైబ్రేటరీ ఫ్రీక్వెన్సీ. ఆ ఫాలింగ్ నుంచి వి అట్రాక్ట్ డిసీజ్ అని చదివాను. ఇది నిజమేనా? అయితే దీన్ని నేను కొద్దిగా మార్చి మెడికల్ విధానంగా చెప్తానండి. మనకి వరల్డ్ ఫేమస్ న్యూరో సైంటిస్ట్ డాక్టర్ క్యాండేస్ పర్ట్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారండి. ఎవ్రీ డిసీజ్ ఈజ్ అ సైకోసోమాటిక్ డిసీజ్, ఎవ్రీ డిసీజ్ హ్యాజ్ అ సైకోసోమాటిక్ కాంపనెంట్. అక్షరాల మీరు కూడా అదే చెప్పారు. బాడీలో మేనిఫెస్ట్ అవ్వడానికి ముందే మన థాట్స్లో, స్ట్రెస్ రూపంలో, ఎమోషన్స్ రూపంలో అవి ఉంటాయి. తర్వాత ఫైనల్గా మనం ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోకపోతే ఫైనల్గా బాడీలో మేనిఫెస్ట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. యాజ్ అన్ అలోపతిక్ ఫిజిషియన్ వీ కమ్ అక్రాస్ సో మెనీ సైకోసోమాటిక్ కండిషన్స్. వాటికి కొన్ని ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఐబిఎస్ అంటాం, ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్. ఇది యాక్చువల్గా మనకి డయాగ్నోసిస్ ఆఫ్ ఎక్స్క్లూజన్ లాగా, అంటే మీకు అల్ట్రాసౌండ్ స్కాన్ చేసినా నార్మల్గా ఉండడం, స్టూల్ ఎగ్జామినేషన్ చేస్తే ఇన్ఫెక్షన్ ఏమీ లేకపోవడం, కానీ సిమ్టమ్స్ ఉండడం, అప్పుడే దీన్ని మనం డయాగ్నోస్ చేస్తాం. అలా ఫైబ్రోమయాలజీ అంటాం, ఇట్స్ ఎ క్రానిక్ పెయిన్ సిండ్రోమ్. డిఫ్యూజ్ ఏరియాస్లో బాడీలో పెయిన్స్ ఉంటాయి, కానీ మీకు ఫిజికల్గా మీరు టెస్ట్లు చేసినప్పుడు నార్మల్గా కనిపించవచ్చు. వీటన్నిటికీ ఏంటంటే మనము ఎమోషనల్ రీజన్స్ ఉంటాయి. స్ట్రెస్ అనేది, వాళ్ళ నెగిటివ్ థాట్స్ అనేవి, వాళ్ళ పాస్ట్ ట్రామాస్ అనేవి డెఫినెట్గా ఇందులో కారణాలుగా ఉంటాయి. ఇలాంటి వాళ్ళకి ఎగ్జాక్ట్గా ఇంటిగ్రేటివ్ మెడిసిన్ ఆఫర్స్ ఏ హోలిస్టిక్ సొల్యూషన్. బికాస్ అక్కడ మీరు సిమ్టమ్స్ ఎక్కువగా ఉన్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ హెడేక్ సివియర్గా ఉంది, క్రానిక్ మైగ్రేన్ ఇస్ వన్ ఎగ్జాంపుల్ ఆఫ్ సైకోసోమాటిక్ డిజార్డర్. హెడేక్ సివియర్గా ఉంది, అప్పుడు మనం కూర్చొని ఈ మెథడ్స్ అన్ని చేయమని చెప్పలేం. అలోపతి కావాలి, ఇమీడియట్గా హెడేక్ రిలీఫ్ కావాలి, అక్కడ మెడిసిన్స్ రిక్వైర్మెంట్ ఉంటుంది అక్యూట్గా ఆ ఎపిసోడ్ని తగ్గించడానికి. అలానే
ఆ నెంబర్ ఆఫ్ ఎపిసోడ్స్ పెరగకుండా మనం ఏం చేయాలన్నప్పుడు రూట్ కాజెస్ పైన వర్క్ చేయడానికి ఇంటిగ్రేటివ్ మెడిసిన్ ఇస్ ద బెస్ట్ సొల్యూషన్. మీరు ఇంటిగ్రేటివ్ మెడిసిన్లోకి రావాలని అనడానికి మీకు మీకు ఏ కేస్ స్టడీస్ మీకు తారసపడ్డాయి, లేదు ఏ చేంజ్ వచ్చింది? బికాస్ మీరు నార్మల్గా ఎండి మెడిసిన్ తర్వాత సూపర్ స్పెషాలిటీలోకి వెళ్ళిపోతారు అందరూ. ఎగ్జాక్ట్లీ అండి. ఎండి మెడిసిన్ తర్వాత నాకు కూడా ఫేవరెట్ బ్రాంచెస్ ఉండేవి, నేను వెళ్దాం అనుకున్నాను. బట్ డెస్టినీ హ్యాడ్ డిఫరెంట్ ప్లాన్స్. ఎందుకంటే నాకు ఈ అవేర్నెస్ చిన్నప్పటి నుంచి హెల్త్ అంటేనే ఒక హోలిస్టిక్ విధానం అనే అవగాహన తెలియకుండానే చిన్నప్పటి నుంచి అది ఫౌండేషన్ అనేది ఏర్పడింది. బోన్ ఇన్ డిస్గైజ్ అంటాం కదా, అలా అనుకోవచ్చు. మా మదర్కి క్రానిక్ సిజోఫ్రీనియా ఉండేది. దాని తర్వాత డయాబెటీస్ అండ్ మల్టిపుల్ ఫిజికల్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చాయి. ఎగ్జాక్ట్గా షీ ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్ మై డాడ్ ఆల్సో వాంటెడ్ మీ టు బికమ్ ఏ డాక్టర్. నేను కొంచెం ఇంట్రెస్ట్ డెవలప్ చేసుకున్న తర్వాత నేను వెన్ ఐ డిసైడెడ్ టు బికమ్ ఏ డాక్టర్ అండ్ వెన్ ఐ వాజ్ హెల్పింగ్ హర్, తను అండర్స్టాండ్ చేసుకున్నప్పుడే నాకు అర్థమైంది ఓన్లీ మెడిసిన్స్ ఆర్ నాట్ సఫిషియంట్, ఎస్పెషల్లీ ఇన్ దిస్ క్రానిక్ అండ్ కాంప్లెక్స్ కండిషన్స్. వాళ్ళకి కౌన్సిలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎమోషనల్ రెగ్యులేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అది టీచ్ చేయాలి వాళ్ళకి, బికాస్ దే డోంట్ నో. అండ్ కేర్ గివర్స్కి కూడా మనం ఇవన్నీ ఇవ్వాల్సి వస్తుంది ఇట్లాంటి క్రానిక్ కండిషన్స్లో ఉన్నప్పుడు. అండ్ న్యూట్రిషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ ఇస్తున్నప్పుడు దే స్టార్ట్ ఫీలింగ్ గుడ్, సిమ్టమ్స్ ఇంటెన్సిటీ తగ్గుతూ ఉంటుంది, అండ్ మెడికేషన్స్ రిక్వైర్మెంట్ అండ్ సైడ్ ఎఫెక్ట్స్ బర్డెన్ని కూడా మనం తగ్గించగలుగుతాం. సో అది మీరు చూసారా మీ అమ్మగారి కేసులో? అంటే ఇటువంటి ఒక అప్రోచ్ తీసుకోవడం వల్ల వారికి బహుశా స్కిజోఫ్రీనియా సిమ్టమ్స్ తగ్గడం, ఎపిసోడిక్గా తగ్గడం, ఇవన్నీ చూసారా? ఎగ్జాక్ట్గా అండి. యాక్చువల్గా నేను కౌన్సిలింగ్ అనేది ఆఫ్టర్ ఎండి జనరల్ మెడిసిన్ నేను మల్టిపుల్ మొడాలిటీస్లో సర్టిఫికేషన్స్ అండ్ ఫెలోషిప్స్ చేశాను, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్. ఎండి జనరల్ మెడిసిన్ అనేది మనం ఒక సిస్టమ్ని హోలిస్టిక్గా అర్థం చేసుకోవడానికి శరీరం అర్థం చేసుకోవడానికి అవసరం. బెస్ట్ ఫార్మ్ ఆఫ్ మెడిసిన్. అంటే శరీరం మాత్రమే కాదు, అందరు అనుకుంటున్నట్టు ఎండి జనరల్ మెడిసిన్లో శరీరం మాత్రమే కాదండి. ఇది కూడా నేను చెప్పదలుచుకున్నాను. మాకు మాన్యువల్స్ కూడా ఉంటాయి, ఎంబీబీఎస్ లెవెల్లో మాన్యువల్స్ కూడా ఉంటాయి. ఎగ్జాక్ట్గా మాన్యువల్స్లో ఒక పేషెంట్ని ఎలా అప్రోచ్ అవ్వాలి, హిస్టరీ టేకింగ్, క్లినికల్ ఎగ్జామినేషన్ చాలా క్లియర్గా నేర్పిస్తారు. అప్పుడు కూడా మేము హౌ ఆర్ యూ ఫీలింగ్, వాట్ ఈస్ ద ఎఫెక్ట్ అంటే మూడ్ ఆఫ్ ద పేషెంట్, మీ బవల్ హ్యాబిట్స్ ఎలా ఉన్నాయి, ఎపటైట్ ఎలా ఉంది, ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడుగుతాం. ఓన్లీ బాడీ పైన ఫోకస్ కాదు, వాళ్ళ థాట్స్ గురించి, వాళ్ళకున్న స్ట్రెస్ గురించి కూడా అడుగుతూ ఉంటాము. సో ఎండి జనరల్ మెడిసిన్ అనేది ఓవరాల్గా మీ సిస్టమ్ గురించి అర్థం చేసుకోవడానికి బెస్ట్. దాని తర్వాత నేను పాజిటివ్ సైకాలజీలో సర్టిఫై అయ్యాను, న్యూట్రిషన్లో ప్రాణిక్ హీలింగ్ నేర్చుకున్నాను, ఎమోషనల్ ఇంటెలిజెన్స్, డయాబెటీస్ అండ్ లైఫ్ స్టైల్. సో ఇవన్నిటి చేయడానికి కారణం నేను చెప్పినట్టు మా మదర్ అన్నాను. ఇప్పుడు తన విషయంలో సైకలాజికల్ కౌన్సిలింగ్ అనేది ఎంత ఎక్స్ట్రీమ్ రోల్ ప్లే చేస్తుందో నేను అర్థం చేసుకున్నాను. అండ్ మనందరికీ తెలుసు డయాబెటీస్లో న్యూట్రిషన్ అండ్ లైఫ్ స్టైల్ ప్లేస్ ఎ మేజర్ రోల్. కరెక్ట్. సో దట్ ఈస్ ద రీజన్ and that is the basis for my understanding about integrative medicine. అంటే ఆ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి అప్రోచ్ అవుతే అసలు బహుశా రోగాలకి మూల కారణాలు ఏంటో కూడా తెలుసుకోవచ్చు. అవునండి. అది ఇప్పుడు ఇంటిగ్రేటివ్ మెడిసిన్లో మీకు ప్రస్తుతం ఉండే ఛాలెంజెస్ ఏంటి? తర్వాత ఇందులో మీరు చెప్పారు అనేక బ్రాంచెస్ వస్తాయి, కౌన్సిలింగ్, న్యూట్రిషన్, లైఫ్ స్టైల్, ఫిట్నెస్ థెరపీలు మొదలుకొని ఎమోషనల్ హెల్త్ గురించి కూడా మీరు ఫోకస్ చేస్తారని. అసలు హౌ డు యూ అడ్రస్ అ పేషెంట్ మీ దగ్గరకు వచ్చిన వాళ్ళని? ఒక పేషెంట్ వచ్చినప్పుడు ఇది ఎగ్జాంపుల్స్ రూపంలో చెప్పినప్పుడు చాలా క్లియర్గా ఉంటుందండి. నేను చెప్పాను కదా, ఫర్ ఎగ్జాంపుల్ గట్ ఇష్యూస్ వచ్చినప్పుడు వాళ్ళకి డైటరీ ట్రిగ్గర్స్ కూడా ఉంటాయి గట్ ఇష్యూస్ ఉన్నప్పుడు. సో మనం డైట్ కౌన్సిలింగ్ చేసి ఆ ట్రిగ్గర్స్ ఏంటో కనుక్కొని, ప్లస్ వాళ్ళకి ఇన్ఫ్లమేటరీ డిజార్డర్స్ ఉన్నప్పుడు యాంటీ ఇన్ఫ్లమేటరీ న్యూట్రిషన్ అడ్వైస్ చేసి, అప్పుడు అది ఫిజికల్ బాడీని మీరు అడ్రస్ చేస్తున్నట్టు. ఎగ్జాక్ట్లీ అలానే we ask some questions whether they are going through stress or drama in their relationship, in their personal life, how is their sleep, how are their thoughts, what are the challenges అని కొన్ని ప్రిలిమినరీ క్వశ్చన్స్ అడగడం వల్ల ఒక పేషెంట్కి ఎమోషనల్ స్ట్రెస్ ఎక్కువగా ఉండి డైటరీ ట్రిగర్స్ ఉండొచ్చు, కొంతమంది పేషెంట్స్కి ఓన్లీ డైటరీ ట్రిగర్స్ ఉండొచ్చు. సో అలా ఒక పేషెంట్ అప్రోచ్ అయినప్పుడు వాళ్ళకి ఏ డైమెన్షన్స్ మేజర్ ఎఫెక్ట్ అయ్యాయి, ఎక్కడ స్ట్రెస్ కావాలి అని ఒక ట్రీట్మెంట్ ప్రోటోకాల్ని డిజైన్ చేసి తద్వారా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అక్కడ మనకి మల్టిపుల్ మొడాలిటీస్ అనేవి చాలా యూస్ఫుల్గా ఉంటాయి. సో ఈ మల్టిపుల్ మొడాలిటీస్ మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు పేషెంట్స్కి వాళ్ళకి చాలా క్వశ్చన్స్ వస్తాయి కదా. ప్రాణిక్ హీలింగ్ అంటే వెంటనే అందరూ దాన్ని రిలేట్ కాలేరు, అప్పుడు ఏం చేస్తారు మీరు? I talk from the space of evidence. I show them articles. I explain them what is the protocol we are following, why we are doing that, why I am integrating that. I explain them so that they will take an informed decision. వాళ్ళ వైపు నుంచి when they are comfortable, they go with, they'll choose that.